నమస్కారం. గార్గింగ్ కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం అందించడానికి మనతో పాటు ఉన్నారు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ పొనలూరు శ్రీనివాస్ ఖర్గే గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయగలరు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఆరోగ్య సమస్యల గురించి అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యల గురించి కాకుండా ఇతర వివరాలను అడగవలసినదిగా కోరుతున్నాము. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మొదటగా కాల్ ఉన్నారు గురుగారు. ఓకే, నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. హలో హలో, నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/11/86 మధ్యాహ్నం 1:13. 8వ తేదీ 11వ నెల 86 అండి. మధ్యాహ్నం 1:13. 1:13. ఓకే, ఏం తెలుసుకున్నారమ్మా? మ్యారేజ్ దినము, ఉద్యోగం కూడా చేయడం లేదు సార్. ఓకే ఓకే, మీరు ముందు అడిగాను, ఏమ్మా? ఇంతకు ముందు కూడా మీకు కాల్ చేసి అడిగాను. అప్పుడు అవుతుందన్నా సార్. అన్ని చేశాను, అన్ని చేసి ఏం చేశారు? మీరు అప్పుడు గురువుకి చేయమన్నారు సార్. గురువుకి ఇమ్మన్నారు సార్. గుడిలో నేను గుడిలో ఏమో నేను చెప్పనేమ్మా. ఇప్పుడు గుళ్ళల్లో గోపురాల్లో దానాలు ఇవ్వమని అది చెప్పను. మీ బహుశా ఎవరికో చేసి ఉంటారు, నెల్లనుకుంటారు. నేను ఎప్పుడు గుళ్ళో శనగలు దానం ఇవ్వండి, అది దానం ఇవ్వండి, దానం అని చెప్పను. ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఉంగరాలు లాంటివి అలాంటివి ఎప్పుడు నేను చెప్పను. దానాలు ఇవ్వమని, ధర్మాలు ఇవ్వమని చెప్పను. ఎన్నో శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడు 2017 అక్టోబర్ 27వ తేదీ నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అంటే భయపడద్దు. అనుకూలమైన పరిస్థితులు రావడానికి ప్లాట్ఫామ్ సిద్ధం కాబోతుంది అనమాట. కనుక దానాలు ధర్మాల విషయం పక్కన పెట్టండి. మీరు దానం చేయాలనుక, ధర్మం చేయాలనుకుంటే అది మీ ఇష్టం అనమాట. అయితే ఏంటంటే శ్రవణ నక్షత్రం జన్మించిన మకర రాశి జాతకుడు అనుకూలమైన పరిస్థితులు రావడానికి మరొక 5 మాసాలు వెయిట్ చేయండి. 5 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. అయితే మొదటి భాగం ఏలినాటి శనిలో కొన్ని చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ అవి మంచికే వచ్చినట్టుగా అవుతుంది. 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ నుంచి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమవుతుంది. అది 2023వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ వరకు 2వ భాగం ఉంటుంది. అయితే ఈ భాగంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ఏదైనా చిన్నపాటి రొంపభావం అలాంటివి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అది 3వ భాగం 2023వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ వరకు 3వ భాగం ఉంటుంది. దాంట్లో జీవనమైనటువంటి స్థిరత్వాన్ని, ఒక జీవిత స్థిరత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం హ్యాపీగా ఉంటుంది. ప్రయత్నం చేయండి, ధైర్యంగా ఉండండి. మనకు 5 మాసాలు ఓపిక పట్టండి. శుభం. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/9/2001 మధ్యాహ్నం 12:30 పుట్టాడు. ఇది పేరు 3వ తేదీ 9వ నెల 2001వ సంవత్సరం. అవునండి. మధ్యాహ్నం 12:30 2003. అవునమ్మా. 3వ తేదీ 9వ నెల 2003వ సంవత్సరం. అవునమ్మా. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చదువు మీద చెప్పట్లేదమ్మా బాబు కొంచెం. ప్రశ్న ఏం చేస్తున్నారు బాబు? ప్రస్తుతానికి 7 అయిందమ్మా. 7 సార్లు అయిపోయింది. ప్రశ్న ఏమైందట? 7వ తరగతి. 7వ తరగతి. రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఏలూరు నుంచి మాట్లాడుతున్నారా? రైట్. ఇంతకీ నక్షత్రం ఏది? అనురాధ చూస్తున్నారా, ఇంకేదైనా చూస్తున్నారా? ఎట్లా? అనురాధ చూస్తున్నారు. సరే, ఇప్పుడు మొత్తమే చదువు మీద ధ్యాస లేదు, ఇంకా వేటి మీద ధ్యాస ఉంది? ఈ సెల్ ఫోన్ పెట్టుకొని నొక్కుంటుంటారు చిన్నపిల్లలు. అలాంటి వాటి మీద ధ్యాస ఉందా? లేకపోతే సినిమాలు చూద్దామనే ధ్యాస ఉందా? ఈత కొడదామనే ధ్యాస ఉందా? కమ్మగా కూర్చొని హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకుని తిందామనే ధ్యాస ఉందా? దేని మీద ధ్యాస ఉంది? టీవీ టీవీ తీసేసేయండి ఇంట్లో.
నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, టీవీ ఈరోజు వార్తలు విన్నారా అన్న, శ్రీకాంత్ శర్మ గారు విజయవాడలో ఉంటారు. ఏమంటే శ్రీకాంత్ శర్మ గారు టీవీ చూడండి, గురువు గారు టీవీ మా ఇంట్లో 12 సంవత్సరాలు ఏందండి, లేదు నేనే చూడలేదు టీవీ అన్నాడు ఆయన. అయితే టీవీ తీసేసేయండి, అనుకూల పరిస్థితులు వస్తాయి, మరి పక్కింట్లో పోయి కూర్చొని చూస్తారు కదా అనేటువంటి అనుమానం కూడా ఉండొచ్చు. ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ ఒక 9 మాసాలు ఓర్చుకోండి. అంటే ఏలినాటి 3వ భాగం ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా ఆదివారం కొంచెం అనుకూలమైన రోజు కానే కాదనమాట. ఆదివారం రాగానే ఎంత సరదాగా తిరుగుతూ ఉంటారు అందరూ. ఆదివారం మాత్రం వీలైతే ఆ రోజు పక్కన పట్టుకొని మేము సినిమాకి తీసుకోవడం ప్రయత్నం చేయాలి. ఆ ఒక్కరోజు మాత్రం థియేటర్లోకి పోయి సినిమా చూడటం ప్రయత్నం చేయండి. ఆదివారం సాయంత్రం రాహుకాలం వస్తుంది, 4:30 నుంచి 6 గంటల రాహుకాలము. ఆ రాహుకాలంలో కొంచెం బాబు యొక్క ఆలోచనలు కొంచెం వడివడిగా ఉంటాయి. ఏదో చేద్దాం, ఎక్కడికి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఎవ్రీ సండే ఈవినింగ్ 4:30 to 6 ఆ సమయంలో మాత్రం కొంచెం స్నేహితులతో లేకుండా ఒంటరిగా ఉండటానికి, లేక మీతో తల్లిదండ్రులతో ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప స్నేహిత బృందాన్ని వీలైనంత వరకు దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం సాయంకాలం సమయంలో మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. దీనికి ప్రత్యేకమైన పరిహారం అంటూ ఏం లేదు, ఇంట్లో ఉన్న టీవీ తీసి కట్టగట్టి పక్కన పెడతామే పరిహారం. అలా గురుగారు, ప్రస్తుతం గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రపంచమంతా ఏదో ఒక టాపిక్ హాట్ టాపిక్ గా అవుతుంది. ప్రపంచం అంతా హాట్ టాపిక్ అనేది మనం మొట్టమొదటి 2017వ సంవత్సరం ప్రారంభం నుంచి ఉగాది పంచాంగ శ్రవణలో, అలాగే విశాఖపట్నంలో, రాజమండ్రిలో, అక్కడ ఇక్కడ మన స్టూడెంట్ కార్యక్రమాల్లో మనం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం ఏ గ్రహస్థితులు కూడా అనుకూలంగా లేవు అని చెప్పుకుంటున్నాం. ఎందుచేతంటే మే 2వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు పాత క్లిప్పింగ్లో ఒకసారి మీరు గమనించండి. మే 2వ తేదీ వరకు నుంచి జూన్ 21వ తేదీ వరకు, అలాగే ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఈ శని కుజుల యొక్క సంఘర్షణలు, అలాగే ఏకకాలంలో వక్ర శని, వక్ర గురువు, అంటే వక్రంలో ఉన్న శని వక్రంలో ఉన్న గురువుని వీక్షించడం జరుగుతుంది. కనుక ఈ ప్రకారంగా ఉన్న కారణం కొన్ని సమస్యలు అంటూ వస్తున్నాయి. మరి అలాంటి సమస్యలు మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం అంటూ చేయాలా. కొంతవరకు వాటి మీద దృష్టి ఉంచుదాం ఈనాటి కార్యక్రమంలో. ప్రేక్షకులు చాలా కాలం తర్వాత యోగి టెలివిజన్లో లైవ్ కార్యక్రమం చూస్తున్నారు కనుక మంచి మంచి అనుకూలమైన అంశాలు వన్ బై వన్ చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మరి ఈ శని కుజుల విషయం, ప్రపంచం మీద ఈ గ్రహ సంచారం ఎలా ఉన్నాయి, కాలర్స్తో మాట్లాడుతూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమో చాలా గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/7/1965 మధ్యాహ్నము 3:30 8వ తేదీ 7వ నెల 1962 సంవత్సరం. అవునండి. మధ్యాహ్నం 3:30 అవునండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్ జరగబోయే రోజుల్లో ఏమన్నా ఇబ్బందులు ఎప్పుడు జరిగిపోతాయి, ఓకే ఇంకా అది తెలుసుకుందామని మా ప్రయత్నం నేను చేస్తున్నాను. చేయకుండా ఏమీ కూర్చోవడం లేదు, చాలా సంతోషం. ఏమి వేయడం లేదు. ఓకే ప్రయత్నం చేస్తూ ఏదన్నా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి కదా, దాని పరిహారం మాత్రం మీకు చెప్పగలననే ఉద్దేశంతో ఫోన్ చేశాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కడప జిల్లా బద్వేలండి. బద్వేలు నుంచి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం, చక్కగా మాట్లాడారు. ఇంతకు మీరు నక్షత్రం ఉత్తరాయణ చూస్తున్నారా, ఇంకేమైనా వేరే చూస్తున్నారా? నేను ఉత్తర నక్షత్రం చూస్తున్నాను. ఏ రాశి? సంవత్సరం ముందు మీకు చేసిండారు, బాగుంటుంది ఫ్యూచర్. మీకు శని ఉంది, బాగా యోగం ఇస్తారు, గురువు జరుగుతా ఉంది అని అన్నారు. కానీ ఆ యోగం నాకేం కనిపించలేదు. మీకు కనబడకపోయినా ఉన్నాయని నేను కూర్చోలేదు. ఏమండి, యోగాలు ఉన్నాయని నేను ఇంట్లో ఏం కూర్చోలేదు. ఆ ప్రయత్నాలు నేనేమో చెప్తున్నాను. యోగాలు ఉండబట్టే మీరేం చేస్తారంటే కష్టపడి పని చేయగలుగుతున్నారు. ఆ యోగాలు అనేవి లేకపోతే కష్టపడి పనిచేయరు, సోమర్తనంగా జరుగుతుంది అని చెబుతూ ఉంటారు అన్నమాట. కనుక ఇప్పుడు ఏదో ప్రకారంగా ఉత్తరా నక్షత్రంలో జన్మించిన జాతకులకి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా తప్పకుండా రాబట్టి ఉండబట్టి ఒకరి మీద ఆధారపడకుండా మన ప్రయత్నం మనం చేద్దాము. సరే, భగవంతుడు అనేవాడు పైన ఉన్నాడు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మన ప్రయత్నం మనం చేద్దాము అని ముందుకు వెళ్ళటమే ఒక యోగం అండి.
కొంతమంది ఏం చేస్తారంటే నారు పోసిన వాడు నీరు పోయక మానుతాడా అనేటువంటి ఆలోచనతోటి వారి వారి పనుల్ని పక్కన పెట్టేసి ఇతర కార్యక్రమాల మీద దృష్టి ఉంచుతారు. మొదటికే మోసం వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తారు. మీ జాతకంలో ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాదు, ఉండి తీరుతున్నాయి కూడా. ఎక్కడా కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీకు పూర్తి స్థాయిలో కంటికి ఎదురుగా ఏదో ₹1,00,00,000 లాటరీ టికెట్ వచ్చి ఎదురుగా ఉంటేనే అప్పుడు మీకు అర్థం అవుతుంది. కానీ ₹1,00,00,000 లాటరీ టికెట్ కాదండి, సాఫీగా బండి వెళ్ళిపోతున్నది. ఎలాంటి దిగులు విచారణ లేకుండా వెళ్ళిపోతుంది. మన పని మనం చేస్తున్నాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, అంతా పైవాడి దయ అనేటువంటి రీతిలో ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అదొక అద్భుతమైనటువంటి యోగము. మీరేం దిగులు చెందకండి. మీరు అడిగినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అన్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ 2018వ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. ఇక రాబోయే రోజుల్లో మీరేం దిగులు చెందకండి. నాకంటే ఒక విధంగా వయసులో మీరు చిన్నవారు, కానీ కొన్ని భయాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ భయాలు రాగానే ఆ భయానికి మనిషి అంతా ఎటో పోతున్నట్టు అనిపిస్తుంటుంది. మీరేం కంగారు పడకండి. పైన భగవతి ఉంది. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ భగవతి ప్రయత్నం ఆ భగవతి చేస్తుంటుంది. ఈ భగవతి ప్రయత్నం ఏమిటి? మన ప్రయత్నం మనం చేసిన భగవతి ఎలాగా మనకు తారసపడుతుంది? నేను అనేక సార్లు నా నిజ జీవితంలో రుజువు చేసుకున్నాను. అవకాశం ఉంటే కార్యక్రమం లోపల చివరిలో ఒక్కసారి చెప్పడానికి అది ప్రయత్నం చేస్తాను. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు 5వ నెల 1992. 92. 10వ తారీఖు 5వ నెల 92వ సంవత్సరం రాత్రి 8:20 పుట్టాడు. 8:20. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఇవాళ గురుగారు యొక్క దర్శనం దొరికినట్టు చాలా సంతోషం. పొద్దునే వెళ్ళి వైసంపాయిని దర్శనం చేసుకుని వచ్చాను. ఓకే. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాను. ఓకే. 10వ తేదీ రాత్రి ఎన్ని గంటలకు అన్నారు? 8:20 పుట్టాడు. 8 గంటల. ఓకే. నక్షత్రం సింహరాశి మఖ. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంతకీ మీకు ఏం తెలుసుకున్నామని? ఏముందండి, అన్ని రుణాలు అయిపోయింది. ఒకటే అబ్బాయి, వాళ్ళు పెళ్లి చేయాలని చేయాలని. అన్ని రుణాలు అయిపోయినాయి. అన్ని పెద్దవాళ్ళు, ఇద్దరే పిల్లలండి. పెద్దవాళ్ళు పెళ్లి అయిపోయింది. మీ దయ వల్ల పెద్దవాడు కొడుకు పుట్టాడు. ఇప్పుడు వీడు కూడా వాడు ఒక్కటే ఇక్కడ అమెరికాలో బంధాలు ఎక్కుపోయి ఉన్నాడు. ఓకే. వాడు అక్కడ ప్రయత్నం ఇప్పుడు ఒక ఐటీలో ఉన్నవాడు ఏదో వ్యాపార దిశ ఏదో సిస్టమ్ మార్చుకుంటున్నాడు. వాడి జీవితం ఎలా ఉంటుంది, ఆ రుణం వాడు పెళ్లి చేసి వాడు రుణం తీసుకోవాలి. అంటే అది చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు మీరు. ఖచ్చితంగా మీరు చేయలేదు. 2 సంవత్సరాల నుంచి మీ దయ వల్ల నేను విన్నాను. అయ్యో, అంత భగవత్ కృప. ఎటువంటి లోటు లేదు. 100% కరెక్ట్. వినే వాళ్ళకి యోగం ఉండాలంటే. చాలా బాగా ఉన్నారు. సో ఎనీహౌ మంచి అనుకూల పరిస్థితులు మీ బాబుకు రాబోతున్నాయండి. అయితే మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి, అంటే మీ బాబుకి ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా రాబోతున్నటువంటి 2018 సంవత్సరం మార్చి 5వ తేదీ నుంచి అనుకూలమైన పరిస్థితులన్నీ వస్తున్నాయి. ఒక శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. శనివారాన్ని కొంచెం పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే పర్చేజెస్ కావచ్చు, అగ్రిమెంట్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శనివారం కాకుండా మిగిలినటువంటి రోజులకే ప్రయత్నం చేయండి. మీరు ఒక మంచి మాట అన్నారు. అదేంటంటే వివాహం చేస్తే రుణం తీర్చుకుంటాను అన్నారు. వాస్తవం ఇంకోటి ఏంటంటే మనిషి జన్మతః కొన్ని రుణాలతో పుడతారు, జన్మిస్తారు. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం అని. ఆ రుణాలు అనేటువంటి మనిషికి అలాగే ఉంటుంటాయి. ఆ రుణాలు మనం భూమి మీదకి జన్మించిన అనేక రుణాలు వస్తుంటాయి. స్టూడియోలో కూడా గతంలో చెప్పాను. ఆ రుణాలను మనం తీర్చుకోవాలి. ఆ రుణాలు తీర్చుకోవడానికి మనం పరోక్షంగా ఆ తల్లిని ప్రార్థిస్తుంటాం, ఆ సూర్యనారాయణమూర్తి ప్రార్థిస్తాం. అదే అరుణము అంటారు. రుణము లేకుండా ఉండటమే. కనుక మీరు మంచి అనుకూలమైన పరిస్థితులు రావడానికి, ఇంకా మెరుగైనటువంటి స్థితిగతులు పొందడానికి ప్రతి ఆదివారం కూడా అవకాశమున్నంత మేర సూర్యోదయం జరిగే సమయంలోనే ఒక 5 నిమిషాలు ఆ సూర్యనారాయణ మూర్తిని ఆ కళ్ళతో వీక్షిస్తూ ఆ బింబంలోనే లలిత పరమేశ్వరి ఉన్నదని భావించి, ఏం చేద్దంటే భానుమండల మధ్యస్థి భైరవీ భగవానిని. కనుక అలాంటి అవకాశం అనేది ఒక
ఒక్క ఆదివారం పూట మీరు ప్రయత్నం చేయండి. మీరు అన్నారు రుణాలు అని, ఆ రుణాలన్నీ కూడా తీరిపోతాయి. సంతోషకరమైనటువంటి మంచి జీవితం మీకు తప్పకుండా కలగాలని ఆ భగవతిని మనసారా కోరుకుంటున్నాను. శుభం. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/1980. 11/7/1980. అవునండి. సమయం 2:55. మధ్యాహ్నం అండి. అవునండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? సంతానము ఫ్యూచర్ ఎట్లా అనుకుంటున్నాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారు వారు? ఏం లేదండి. ఏం లేదు. ఓకే ఓకే అమ్మా, ఒకటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా లేదండి. మరి? ఓకే, ఇంతకీ నక్షత్రం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నారా? కాదండి, పుట్టిన అన్నారు కదా ఫస్ట్. తారీఖు ఎంత? 11. 11/7 పుష్యం చూసుకుంటున్నారా? అవునండి, అట్లే చెప్తారు. ఎవరు చెప్పారు? ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు. 11/7/1980. సరే, 2 సంవత్సరాలే వివాహం అయిందన్నారు. సరే, డాక్టర్ గారి దగ్గర కూడా ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నక్షత్రం సరే, మీ దగ్గర ఉన్నట్టు బ్రహ్మగారు ఒకటి చెప్పారు, నేను చెప్పాను. సరే, ఇది నిర్ణయం అనేది ఆ భగవతి నిదానంగా తెలుస్తుంది. సో ఎనీహౌ అనుకూలమైన పరిస్థితులు మీకు త్వరగా రావాలని కోరుకుంటాను. తప్పకుండా వస్తాయి. డెవలప్మెంట్స్కి ముందుకు వెళ్తారు. ఒక మంగళవారం మాత్రం అనుకూలమైన రోజు కానే కాదు, మిగిలిన రోజులు అనుకూలం కనుక మంగళవారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన రోజులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తల్లి. శుభం. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 4th నైట్ 5th మార్నింగ్ 1:30 to 1. 1992. 1992. మే 4th 1992 ఎర్లీ మార్నింగ్ 1:30. అవునండి. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వివాహం గురించి. ఓకే ఓకే అమ్మా, నక్షత్రం ఏం చూసుకుంటున్నారు తల్లి? రోహిణి నక్షత్రం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత అడుగుతున్నానంటే, మీకు ముందు ఒకటి చేశారు 11/7/1980 అని. మరి ఏదన్నా ఆరుద్ర నక్షత్రం నేను చెప్పాను, ఒకవేళ ముందు నక్షత్రం తదుపరి నక్షత్రం పుష్యమే అంది అని చెప్పారు. రౌద్రనామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందు చతుర్దశి రోజు ఆ వ్యక్తి జన్మించారు. సరే, ఎందుకు అడుగుతున్నా అంటే ప్రేక్షకులు ఒక్కోసారి గార్గే సిద్ధాంతం తప్పు చెప్పాడా అని అనుకుంటారని మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే పండితుల దగ్గరికి పోయిన తర్వాత ఈ 80, 90, 79 అంటారు. అందుకే మిమ్మల్ని ఒకసారి నక్షత్రం అడిగానమ్మా. ఎందుకు వివాహానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు కనుక అనుకూలమైన పరిస్థితులు రావటానికి అతి చేరువలోనే ఉన్నాయి. కానీ అతి చేరులో ఉన్నప్పటికీ ఎందుకో అవి ముందుకు రాలేక కొంచెం వెనకంగా అలా ఊగిసలాడుతూ ఉన్నాయి. చిన్నపాటి పరిహారం నేను తెలియజేస్తానమ్మా. పెద్ద ఖర్చుతో కూడినటువంటి పరిహారం కానే కాదు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం రాహుకాలం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. మంగళవారం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో చిన్న ఇలాచి, ఏలక్కాయ, ఆ ఏలక్కాయని తొక్క తీసేసి లోపల నల్ల గింజలు ఉంటాయి. ఆ గింజలు ఒక 2 కానీ 3 కానీ నాలిక దిగువన పెట్టుకుని చప్పరిస్తూ ఉండేది. నాలిక దిగువని రాహుకాలం తర్వాత తినేసేస్తాయి. అయితే ఆ టైంలో కాఫీ టీలు మాత్రం తాగొద్దు, ఇతర స్నాక్స్ లాంటివి తినద్దు. మంచినీళ్ళు కావాలంటే తాగడం ప్రయత్నం చేయండి. ఆ విధంగా కనీసం ఒక 21 నుంచి 27 మంగళవారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయి. యోగం పడుతుందమ్మా. గురువు గారు, గ్రహ సంచారాల వివరాలు తెలియజేస్తామన్నారు. ఇక గ్రహ సంచారాలు ఎందుచేతనంటే శనికుజుల యొక్క సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంది. మొన్న ఇటీవల చూస్తే ఒక 4-5 రోజుల క్రితమే దాదాపుగా 100 దేశాలు పైనే ఉన్నటువంటి విషయాలు మనం పేపర్లో చదివాం, టీవీలో చూస్తున్నాం. చాలా వరకు హ్యాకింగ్ చేసేసారు. అయితే ఇలాంటి హ్యాకింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? మనకి కాల్స్ ఎక్కువగా ఉన్నారు, చెప్పాలంటే చాలా ఉంది.
మరి కాలర్స్తో మాట్లాడుకున్నాం. మరి హ్యాకింగ్ కంటే కూడా మరొక గొప్ప హ్యాకింగ్ ఉంది. ఆ హ్యాకింగ్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడాలి. మన సొమ్ము మనకు భద్రతగా ఉండాలి. మన అంటే నాది కాదు, అందరిది. అందరి సొమ్ము భద్రంగా ఉండాలి. కనుక మంచి ఆసక్తికర అంశం అది. గతంలో చెప్పాను, మళ్ళా గుర్తు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. కనుక కాలర్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మరి కాలర్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/6 2003 మేడం. సమయం సమయం సాయంత్రం 5:35 మేడం. 21వ తేదీ 6వ నెల 2003 సాయంత్రం 5:35. అవును మేడం. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాడు మేడం. సాయంత్రం చెప్పండి. సాయంత్రం గురుగారు 5:35. సాయంత్రం 5. ఓకే. మా నక్షత్రం ఉత్తరాభాద్ర మీనరాశి. అవును సార్. అవును గురువు గారు. ఓకే ఓకే. ఇంతకీ చదువు మీద శ్రద్ధ పెట్టాడు. అవును మేడం. అవును సార్. ఇంకా ఏదోలే, సార్ వద్దు గురువు గారు వద్దు. అవునవును అనేసి. ఇంతకీ దేని మీద దృష్టి పెడతాడు? చాక్లెట్ తింటాం మీదనా, లేకపోతే సినిమాలు చూడటమా? టీవీ చూస్తారు స్వామి. గురువు గారు ఎక్కువ నువ్వు గురువు గారు అంటే స్వామి కూర్చొని. ఓకే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు తల్లి? నెల్లూరు స్వామి గురువు గారు. ఓకే, ఏం లేదు, ఉత్తరాభద్ర నక్షత్రం చిన్నపాటి రెమెడీ ఒకటి చెప్తాను. కరివేపాకు అంటారు, తెలుసు కదా? మీ జిల్లాలో బాగా దొరుకుతుంది కరివేపాకు. అందులో నెల్లూరు జిల్లాలో కొన్ని ఏరియాలు ఉన్నాయి. పంటల అల్లూరు అని ఉంది. అక్కడ కరివేపాకు చెట్లు బాగా ఉంటాయట. నేను ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు తిన్నా. అయితే ఈ కరివేపాకు ఏం చేస్తారంటే అందరు తీసుకొని వచ్చేసి దాన్ని బాగా నూరితే పచ్చడిలాగా నూరితే మన గోరింటాకు లాగా నూరేసేసి, ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రతి నెలలో ఒక్కసారి వస్తుంది. ఆ ఉత్తరాభాద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ఉన్నటువంటి రాహుకాలము. ఇది ఎవరైనా రెమెడీ చేయండి. ఇది దాదాపుగా 15 సంవత్సరాలు లోపు పిల్లలకి, వీలైతే 16 అంతవరకే, అంతకంటే ఎక్కువ పని మాత్రం చేయదు. ఇది ఏ నక్షత్రంలో జన్మిస్తారో ఆ నక్షత్రం వచ్చినటువంటి రోజు ఉన్నటువంటి రాహుకాలంలో కరివేపాకుని బాగా నూరి, ఎంతంటే ఒక 20 గ్రాములు చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లా. ఆ కరివేపాకు నూరి దానిని కుడి చేతి మనం గోరింటాకు పెట్టుకున్నట్టుగా, అయితే ఆ రాహుకాలంలో మాత్రం స్కూల్కి ఎగ్జామ్ పెట్టాల్సిందే. అదే మార్నింగ్ సోమవారం వచ్చిందనుకోండి, కాసేపు ఇది పెట్టుకుంటాడు, సరిపోతుంది. మిగతా రోజుల్లో అయితే కొంచెం ఇబ్బంది. కరెక్ట్గా కుడి చేతికి పెట్టి నల్ల గుడ్డ, మనకేదో దెబ్బ తగిలితే అక్కడేదో కట్టిన విధంగా రాహుకాలం అంతా చేయండి. చక్కటి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఈ స్మెల్ అనేది ముక్కు పుటాలకి కొడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉండి ఆ తర్వాత రాహుకాలం కానీ తీసేసి వదిలేసేయండి. అంటే ఆ క్లాత్ పారేయండి. ఆ తర్వాత ఈ పచ్చడిలాగా చేసినటువంటి కరివేపాకుది అది కూడా డస్ట్బిన్ పడేయండి. డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి. ఆ వాసన వలన మనిషిలో అనేక మార్పులు వస్తాయి. ఇది ప్రత్యేకంగా తాళపత్ర గ్రంథాల్లో ఆహారానికి సంబంధించినటువంటి కొన్ని వనమూలికలకు సంబంధించినటువంటి స్థితిలో బుద్ధికారకుల బుధుల్ని, మనఃకారకుల చంద్రుల్ని ఇద్దరిని ఘాటిలో పెట్టడానికి ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్ర వారం రోజున రాహుకాలంలో ఈ ప్రయత్నం చేయండి. ఇది కేవలం 15 తప్పితే 16 సంవత్సరాల వయసు పిల్లలకే. 17 సంవత్సరాలతో మాట వినరు. మరొకరు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/4/1982 10:20 AM హైదరాబాద్. 25వ తేదీ 4వ నెల 82వ సంవత్సరం. 10:20 AM హైదరాబాద్. 10:20 AM అండి? 10:20 AM హైదరాబాద్. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం అయ్యే యోగ్యం ఉందా లేదా? అయ్యో, అంత యోగ్యంలాగా వెళ్ళారా ఏంటండి? నక్షత్రం ఏం చూస్తున్నారు? కృత్తిక లేక రోహిణ? కృత్తిక ఒకటో పాదం. ఇక మీరు ఫోన్ పెట్టేసేయండి. నేను 2 మాటలు ఎక్కువ చెప్తాను, మీరు ఫోన్ పెట్టేసేయండి. మీరు వినండి. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, అసలు యోగం ఉండదా అని.
ఎంతో వెక్స్ అయిపోతేనే ఆ మాట మాట్లాడుతున్నాను యోగం ఉండదా అని. మీరేం కంగారు పడకండి. మేషరాశి జాతకుడు, కానీ మేషరాశికి అధిపతి కుజుడు. మనం ఇందాక అనుకున్నాం కుజుశుల సంఘర్షణ అని. ఈ కుజుడు శని ప్రత్యేకంగా ఆ రాశినిచ్చి 1, 2, 3, 4, 5, 6వ స్థానంలో ఇరువురు కూడా సంఘర్షణ పడుతున్నారు. ఈ సంఘర్షణ పడుతున్నటువంటి కారణంగా ఒక్కోసారి అది వైవాహిక జీవితం మీద, వివాహం అయితే వైవాహిక జీవితం మీద, వివాహం కాకపోతే ఏదో ప్రకారంగా ఆలస్యాలంటూ జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ కుజుశుల సంఘర్షణ గురించి మనం తీవ్రంగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుచేతనంటే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు కూడా చాలా వ్యతిరేకంగా ఉంటూ అనేక చోట్ల హ్యాకింగ్ జరగటాలు, అలాగే రాబోయే రోజుల్లో మరికొన్ని హ్యాకింగ్ జరగటాలు, వీలైతే మన భారతీయ విమానం కూడా హైజాకింగ్ జరగటాలు, ఇవన్నీ కూడా కుజుశుల సంఘర్షణలు జరుగుతాయి. అయితే దీనికి రెమెడీ అనేటువంటిది నేను తప్పకుండా చెప్తానండి. ఈ కుజుశుల గురించి మీరు వెంటనే ప్రయత్నం చేయండి. ఈరోజు మళ్ళీ రేపు కూడా ఈ కుజుశుల గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో ఈ కుజుశుల పాత్ర ఎంత ఉందో మీరు చెప్తాను, వినండి. అంటే ఇది వైవాహిక జీవితం మీద, సంతాన అంశాల మీద, ఉద్యోగ అంశాల మీద, ఆరోగ్యాల మీద, అలాగే ఆర్థిక అంశాల మీద, ప్రమాదాల మీద ఈ కుజుశుల యొక్క ఘర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సంఘర్షణ తగ్గే రీతిలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అబ్బాయికి మాత్రం యోగం ఉన్నది, దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా మీ ప్రయత్నాలు శనివారం సాగించకుండా మిగతా రోజుల్లో ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఇలాంటి కుజుశుల సంఘర్షణ అనేటువంటి నేను కందులతో ఎక్కువగా చెబుతూ ఉంటాను. ఆ కందులకు సంబంధించిన పరిహారం రేపటి రోజు నేను మళ్ళా కూడా చెప్తాను. రేపరంగానే మళ్ళా గాలిపోతుందో మాత్రం అనుకోవద్దు. ఈ కుజుశుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, ఏమిటి, ఆ వివరాలన్నీ కూడా వినండి. వినిన తర్వాత ఆ పరిహారం పాటించే ప్రయత్నం చేయండి. సమస్య లేకపోయినా ఆ పరిహారం పాటించడం వల్ల, ఎవరైనా సరే సమస్య లేకపోయినా ఆ పరిహారం పాటించడం వలన డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా కలుగుతాయి. తప్పకుండా రేపటి కార్యక్రమంలో వినండి. మీరు మీ సమస్యని గుర్తు చేసి ఈ పరిహారం కూడా తెలియజేస్తారు. మరి కాలర్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి తెలుసుకోవాలనుకున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/1/92 మేడం. సమయం? ఉదయం 6:45 మేడం. 15/1/92 6:45 ఉదయం. అశ్విని పేరు మేడం. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పెళ్లి గురించి మేడం. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? పాప జాబ్ చేస్తుంది మేడం. గురువు గారితో మాట్లాడండి. అయ్యా, మీరు ఎక్కడ, రాయలసీమ లేక బెంగళూరా? బెంగళూరు సార్. ఎవరు మీ పేరు? మాధవరాజ్? రమేష్ సార్. రమేష్. మీ బెంగళూరు వాళ్ళంతా కూడా వెంటనే భాష ఒక రకంగా ఉంటుంది. ఇంతకీ మీ భాష మీద నేను దృష్టి ఉంచాను, మీ డేట్ ఆఫ్ బర్త్ దృష్టి ఉంచలేదు. 15 విన్నాను. తర్వాత 1:92 గురుగారు. 1:92. మీ షో బాగా చూస్తాం, బాగా చెప్తున్నారు. బాగా చెప్తున్నానా? సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అయితే. నిండా బాగా చెప్తున్నారు స్వామి. బాగా నిండా బాగా చెప్తున్నారు. మాకు బెంగళూరులో మంచి ఒక అభిమాని ఉన్నాడు. అభిమాని పేరు మాధవరాజు. సేమ్ మాధవరాజు మాట్లాడినట్టు మీరు మాట్లాడుతుంటే. ఇంతకీ నక్షత్రం భరణి చూస్తున్నారా, అశ్విని చూస్తున్నారా? భరణి చూస్తున్నారా? ఇంతకీ ఏం కావాలా? వివాహం కావాలి, అయిపోతుంది. ఏమీ కంగారుదా అక్కర్లే. నాకు కన్నడ రాదు, కన్నడ వస్తే బాగుండేది. నేను ఒక మంచి మాట చెప్తాను, మీరు ఏం దిగులు పడకండి. డెవలప్మెంట్స్ తప్పకుండా రాబోతున్నాయి. వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు గురువారం నాడు చూడవద్దు, థర్స్డే. ఆ గురువారం కాకుండా మిగిలిన వారాలకి చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక రేపు 2017 అక్టోబర్ 26వ తేదీ రాత్రితోటి అష్టమ శని వెళ్ళిపోతూ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఇందాక మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, బాగా చెబుతున్నారని. అలాగే ఆ శని ఒక సర్టిఫికేట్ పాపకి ఇచ్చేస్తుంది. ఏమని? వివాహానికి ఎలిజిబిలిటీ ఇచ్చేసారని చెప్పేస్తుంది. కనుక ఈ నెల మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంతే. జస్ట్ 5 or 6 months ఓపిక పడితే యోగం వచ్చేస్తుంది. యోగం గేటు బయటే ఉంది, మీకు కనపడదు. అక్టోబర్ 27 తర్వాత యోగం కనపడుతుంది. అయితే గురువారం ప్రయత్నం చేయకండి. ఎలాంటి పరిహారం, ప్రత్యేకమైన పరిహారాలు అక్కర్లే. కానీ మీ ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో ఆ దైవం దగ్గరికి ప్రతి నెల భరణి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వెళ్ళి తప్పకుండా
ఈశ్వరాలు అయితే ఈశ్వరాలయం, లేకపోతే ఇంకొక టెంపుల్ అయితే ఇంకో టెంపుల్ పోయి చక్కగా ప్రార్థించి, దేనికి ప్రార్థించడం? యోగం వచ్చేసింది, సెలక్షన్ 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకోవాలంటే మనస్సు 10 మంది బాగుంటారు. ఈ 10 మందిని ఎవరు అనేది మనస్సుకు ఆ సిగ్నల్ రావాలి. కనుక ఆ సిగ్నల్ రావాలి అంటే కొంచెం ఆ దేవత, మీ ఇష్ట దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవతామూర్తిని ధ్యానించండి. సిగ్నల్ చెప్పా అటు నుంచి 4వ అబ్బాయి బాగున్నాడు అని అవకాశం వస్తుందన్నమాట. కనుక ఆ ప్రకారం చేయండి. యోగి ఛానల్ చూస్తుండండి, మంచి పరిహారాలు చెప్తాను. మీరు కర్ణాటకలో మీ అందరికీ తెలియజేయండి. మరి కాలర్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏ విషయం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం గురువు గారు. మా బాబు హేమంత్ కుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/10/1988 అండి. 24/10/1988. 1988. సమయం మండే 4:25 అండి. సాయంత్రం PM 4:25 నిమిషాలు. 20 నిమిషాలండి. 20. ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ గురించి, మ్యారేజ్ గురించి అండి. బాబుకు 28 ఇయర్స్ ఇప్పుడు. ఓకే, జాబ్ గురించి గురువు గారు. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నామండి. హైదరాబాద్కి మాట్లాడుతుంది. ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తుంటే కాల్స్ ఏమైనా ఉండదేమోనే అనుకున్నా. ఏదో చాలా చెప్దామని ఉదయాన్నే లేచా, 3 నిద్ర మెలకు వచ్చింది. అక్కడి నుంచి నిద్ర పట్టలే. ఏదో చెప్పాలనుకుంటే అన్ని కాల్స్ వస్తున్నాయి. చాలా సంతోషం తల్లి కాల్స్ చేసేందుకు. రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు, అనుకూలమైన పరిస్థితులు, మీన రాశి జాతకులు, డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. అయితే డెవలప్మెంట్స్ రావడానికి చిన్నపాటి లోపాలు అడ్డు తగులుతారు. అవేం పెద్ద చెప్పుకోదగినటువంటి లోపాలంటూ ఏం కావు. ఈ సంవత్సరం కొద్దిగా ఓపిక పట్టండి మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇయర్ 2018 ఫిబ్రవరి నెల నుంచి మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఫిబ్రవరి 2వ వారం నుంచి డెవలప్మెంట్స్ వస్తాయి. అయితే మీ ప్రయత్నాలు కానీ, ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వేయటం కానీ ఇలాంటివి మాత్రం సోమవారం వద్దు. సోమవారం కాకుండా అలాగే పెళ్లి చూపులు కావచ్చు, నిశ్చితార్థం కావచ్చు, లేకపోతే మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇలాంటివి సోమవారం కాకుండా మిగతా రోజుల్లోనే చేయండి. ఎలాంటి పరిహారం ప్రత్యేక అవసరం లేదు. యోగం దగ్గరికి వచ్చేసింది. 2018 సంవత్సరం ఫిబ్రవరి 2వ వారం నుంచి డెవలప్మెంట్స్ బాగా స్టార్ట్ అవుతాయమ్మా. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అబ్బాయి 2013 11 రైట్ బాబు, మీరు ప్రారంభంలో వెళ్ళేదేమో మా జాహ్నవి చెప్పింది. చిన్న బిడ్డలకి, చిన్న వయసు వారికి జాతకాలు చూడకూడదు. ఆ పిల్లగాడు ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. కనుక ఏంటంటే మంచి అనుకూల పరిస్థితులు రావాలి. ఏదో చిన్నవాడు జలుబు చేసానుకో డాక్టర్ దగ్గరికి పోయి చూపించండి. ఇప్పటి నుంచి జాతకాల మీద దృష్టి ఉంచవద్దు. జాతకాల మీద దృష్టి ఉంచి అది ఒక పెద్ద, అంతే, దాన్ని పట్టుకుంటాం. ప్రపంచంలో ఈ మధ్య ఏదన్నా గమ్ ఉంటుంది, ఫెవికాల్ అనేది అంటుకుంటుంది. దాని ఫెవికాల్ నుంచి గమ్ ఏంది అంటే ఆస్ట్రాలజీ. జాతకాల్లోకి పోయినామంటే అంతే, పట్టేస్తారు. ఎవరు? నేను కాదు, సిద్ధాంతులు కాదు, అక్కడ ఉన్న గ్రహ సంచారాలు పట్టేస్తాయి. కనుక చిన్నపిల్లలకు వద్దు. ఒక 12 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు కొంచెం దాని మీద దృష్టి ఉంచాలి. మనం ఇటు వెళ్తే బాగుంటుందా, అటు వెళ్తే బాగుంటుందా, ఇటు రోడ్డు అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందా, అటు రోడ్డు అయితే ట్రాఫిక్ జామ్ కాదా అనేది. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ ఇచ్చు, మా చిన్నపిల్లలు 4 సంవత్సరాల పిల్లవాడు, నేను స్కూటర్ మీద పోతున్నాను, ట్రాఫిక్ జామ్ ఇటు అవుతుందా అటు అవుతుందో తెలుసుకోవచ్చు కదా అని. చిన్నపిల్లవాడిని స్కూటర్ మీద ఇప్పుడు తీసుకుపోవడానికి అక్కర్లే. కనుక వెయిట్ చేయండి. మంచి రోజులు, అనుకూల పరిస్థితులు వస్తాయి. మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవాన్ని నమ్ముకొని అప్పుడప్పుడు ఆ దైవాన్ని ప్రార్థన చేయండి. అబ్బాయికి మంచి ఆరోగ్యం కావాలి, మంచి చదువు కావాలి, ఆ తర్వాత పెద్దవాడు కావాలి అని ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. అసలు మంచి డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా వస్తాయి. మరి కాల్ ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 అక్టోబర్ 1982. 27 అక్టోబర్ 82. 83. సమయం రాత్రి 8 గంటలకు. రాత్రి 8 గంటలకు. ఏ విషయం గురించి అండి? వివాహం గురించి అండి.
వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, నక్షత్రం ఏం చూస్తున్నావమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, బ్రహ్మాండం. మళ్ళా వేరే చెప్పకుండా ఇందాక ఇట్లా ఆరుద్ర అంటే కాదు పుష్యమన్నారు ఒకరు. అమ్మా, అయితే ఒకటి వివాహానికి సంబంధించి ప్రయత్నం ఏమైనా సాగిస్తున్నారా? చేస్తారండి. ఒకసారి మిమ్మల్ని వచ్చి మీట్ అయ్యాను, మీరు ఒక రెమెడీ చేస్తారు మాకు. అదే పాటించండి. అయితే మంగళవారం ప్రయత్నాలు చేయవద్దని చెప్పుంటాను. అలాగే ఎరుపు రంగుని మేము చెప్పినవన్నీ పాటిస్తున్నాము. ఓకే, అయితే ఈ సంవత్సరం ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన ఈ వ్యక్తులకి, మీ బాబుకి కాదు, మీ పాపకి కావచ్చు, మరొకరికి కానీ డెవలప్మెంట్స్ అనేటువంటి ఎప్పుడు వస్తాయి అంటే అక్టోబర్ 14వ తేదీ నుంచి వస్తాయి ఈ సంవత్సరం. అంతవరకు వెయిట్ చేయండి, డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయి. వివాహం అయిన తర్వాత నేను చెప్పిన పరిహారాన్ని వివాహం అయిన తర్వాత కూడా అదే పరిహారాన్ని కొనసాగించండి కొంతకాలం పాటు ఆ పరిహారం చేస్తుంటే అనుకూలతలు వస్తాయి. ఎందుచేతంటే వివాహానికి కూడా మనం పరిహారం చేయటం, వివాహం తర్వాత ఎందుకు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. కానీ కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్నప్పుడు వివాహం తర్వాత కూడా కొంతకాలం పాటు ఆ పరిహారాన్ని పాటిస్తే సమస్యలు మనకు దరికి రాకుండా దూరంగా పోవడానికి అవకాశం ఉంటుంటుంది. మంగళవారం అవాయిడ్ చేయండి, ఎరుపు రంగు బట్టను అవాయిడ్ చేయండి. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సత్యవతి అండి. ఎవరి గురించి అండి? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/6/2000. సమయం 1:15 మధ్యాహ్నం. 26వ తేదీ 6వ నెల 2000 సంవత్సరం 1:15 మధ్యాహ్నం. అవునండి. ఏ విషయం గురించి అండి? మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్ లో ఒక సబ్జెక్ట్ తప్పిందండి. అమ్మాయి చదువులో పెద్ద ఇంట్రెస్ట్ గా పట్టట్లేదు. మరి అమ్మాయి ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది? ఓకే ఓకే అమ్మా, ఓకే. ఇంతకీ రేవతి నక్షత్రం చూసుకుంటున్నారా, వేరే నక్షత్రం చూస్తున్నారా? రేవతి నక్షత్రం చూసుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఇంటర్లో ఒక సబ్జెక్టు తప్పింది, ఇబ్బంది అంటూ ఏం లేదు. ఇబ్బంది అంటే ఏంటండి అంటారేమో, అంటే దానికోసం కంగారు పడకండి. ఆ సబ్జెక్ట్ వరకు చక్కగా ఏదో ప్రకారం ప్రిపేర్ అయితే మన సెప్టెంబర్ ఏదో వస్తుంది కనుక సెప్టెంబర్లో అక్టోబర్లో ఆ సబ్జెక్ట్ అయిపోతుంది. అయితే రేవతి నక్షత్రం అంటే బుధుడు యొక్క జన్మ నక్షత్రము, బుధుడు యొక్క స్వనక్షత్రము, జన్మ కాదు స్వనక్షత్రము. అయితే ఇప్పుడు మేన రాశిలో జన్మించిన ఈ జాతకురాలకి ఉన్నత సంబంధమైనటువంటి ఏదన్నా విద్యా విషయాల మీద మనం ముందుకు వెళ్తే కొంతవరకు వెళ్తుంది తప్ప పూర్తి స్థాయిలో వెళ్ళదు. అందువల్ల ఏదైనా సరే వృత్తి సంబంధంగా వృత్తి విద్యా కోర్సులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి మీద ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉంది, వీలైతే దాని మీద కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. అది కూడా లేదనుకోండి, ఫ్యాషన్ టెక్నాలజీ కూడా లేదనుకోండి, ఇంకేదైనా కంప్యూటర్ సంబంధమైన వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి కనుక అలాంటి వాటి మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు, గురువారం తప్పించి మిగతా రోజులకి ప్రాధాన్యత ఇవ్వండి. మరొక కాల్ ఉన్నారు గురుగారు. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా, మరొకసారి చెప్పండి. 1986. ఏమనుకోకండి, మరొకసారి గట్టిగా మాట్లాడతారా, మీ వాయిస్ సరిగ్గా వినిపించడం. 2వ తేదీ వినపడింది, 86 సంవత్సరం ఇవ్వబడింది, నెల మాత్రం వినపడలేదమ్మా. 9 సెప్టెంబర్. ఓకే, టైం ఎంతమ్మా? ఆశ్లేష ఏమిటా ఏం వినపడలేదమ్మా. అమ్మా, సమస్య ఏంటో చెప్పండి అమ్మా. చూడాలా? ఓకే ఓకే, తప్పకుండా తల్లి, తప్పకుండా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? కైకలూరు, కృష్ణా జిల్లా కైకలూరు. ఓకే, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, బోలెడని అవకాశాలు ఉన్నాయి, బోలెడని మంచి ఆలోచనలు ఉన్నాయి. లేనిది ఏంది అంటే అక్కడికి వెళ్ళటానికి మార్గం లేదు, అంతే, అంత మించి అంటే ఏం లేదు. కందగడ్డ అని ఉంటుంది, బజార్లో కూడా అమ్ముతుంటారు, మన బజార్ కాదు, కూరగాయల మార్కెట్లో కందగడ్డ
ఆ కందగడ్డ పైనంత నలుబంతా తీసేసి లోపల ఉంటుంది. వీలైనంత వరకు కందని పులుసుగా కూడా పెట్టుకుంటారమ్మా. ఆశ్లేష నక్షత్రం వచ్చినటువంటి రోజున ఇది ఎవరైనా చేయవచ్చు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి అది ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కొంత అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజున కంద పులుసును ఆహారంగా తీసుకోండి. అంటే మధ్యాహ్నం పూట భోజనాలు, మన రాత్రులు మాత్రం వద్దు, కంద వద్దు. కంద కూరగా కాకుండా కంద పులుసులో వేసి ముక్కలుగా వేసుకొని తినండి. చక్కగా మీ ఇష్టదేవుని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయి, ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఆ వెళ్ళటానికి మార్గాలు అంటూ వస్తాయి. కొంచెం బుద్ధి బాగా చకచకా పనిచేస్తుంది ముందుకు వెళ్ళటానికి. శుభం. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/2013. ఇప్పుడే చెప్పానండి, ఇప్పుడే నేను ముందు కాలే. చిన్నపిల్లలకి వీలైనంత వరకు జాతకాల జోలికి వెళ్ళొద్దు కనుక వేరే విషయాల మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే చిన్నవారు 2013 అంటే ఎంత గట్టిగా 5వ సంవత్సరం కూడా ఇంకా రాలే. ఏమో 5 వచ్చిందా? రాలే. కనుక వద్దు. వీలైనంత వరకు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరా? ఓకే, వినపట్టలేదు ఎందుకో. నాకు కూడా కొంచెం ఆకలి అవుతున్నది. ఎప్పుడో దాకా కాఫీ త్వరగా అయిపోతే మంచి పరిహారాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఏదైనా సరే మనం ఏదైనా 2 నిమిషాలు కాల్స్ ఆపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులకి. దాని నెక్స్ట్ కాల్ ఉంటే మనం నెక్స్ట్ కాల్ మీద వెళ్దాం. ఏమన్నా రైట్. ఆ కాల్ తర్వాత కాసేపు మనం ప్రేక్షకులతో మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో? అబ్బాయి గురించి అండి. 1వ తారీఖు 2వ నెల 2005 అండి. సమయం సాయంత్రం 6:01 అండి. 1వ తారీఖు 2వ నెల 2005 సాయంత్రం 6:01. నమస్తే గురువు గారు. నమస్తే. ఏం తెలుసుకున్నానమ్మా? మా పిల్లలు 6:02 మా అమ్మాయి అండి. కమల పిల్లలండి వీళ్ళు. ఓకే ఓకే. సాయంకాలమా? అవునండి, సాయంత్రం 6:01, 6:02 ఓకే. స్వాతి నక్షత్రమా? అవునండి. అయితే వీళ్ళు చదువు ఏ రంగం వైపు చదివిస్తే మంచిది? వాళ్ళిద్దరు రోజు మీ దగ్గర బాగా డబ్బు కనుక ఉంటే మెడికల్ రంగం చాలా అద్భుతం. ఏంటి మా వాయిస్ వినపడలేదు తర్వాత? ఏమ్మా ఎందుకు ఈ మధ్య ఐటీ రంగం ఏదో కొంచెం బాగాలేదని వార్తలు వస్తున్నాయి. సరే, దానికి మనకెందుకు. కానీ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు కానీ, ఆరుద్ర నక్షత్రం జన్మించిన వారు కానీ, శతభిష నక్షత్రం జన్మించిన వారు కానీ వారు వ్యాపారం చేస్తే బాగా సంపాదిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మెడికల్ సంబంధమైనటువంటి ఫీల్డ్ బాగా ఉంటుంది. మెకానికల్ చక్కగా ఉంటుంది. ఎలక్ట్రికల్ దాని జోలికి వెళ్ళొద్దు. సివిల్ దాని జోలికి వెళ్ళొద్దు. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి యానిమేషన్ అది ఇది గుడ్డు కూసి ఉన్నాయి. వీటికి కొంచెం వెనకంజగా ఉంటుంది. మెడికల్, మెకానికల్ ఇవి మాత్రం చాలా బాగా ఉంటాయమ్మా. వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. సందేహం గురువు గారు, 12th హౌస్ లో శని భగవానుడు ఉన్నాడు కదండి, దాని వల్ల ఏమీ లేదు. నాకు లగ్నంలోనే ఉన్నాడు. మీకు ఇక్కడ 12th హౌస్ లో ఉన్నాడు. నాకు లగ్నంలోనే ఉన్నాడు. రాత్రి నేను మా పాప కూర్చొని యోగాలన్నీ పీకి పాకాన పెట్టాం. ఏ గ్రహం ఎక్కడున్నా ఇబ్బంది లేదమ్మా. శని భగవానుడు చాలా బాగా చక్కగా పిలిచారు. ఆ శని అనేటువంటి ఆయన అంటూ ఇంకో మాట ఎత్తేయకుండా శని భగవానుడు చాలా మంచి మాట. 12th హౌస్ లో ఉన్నాడు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనుకూల పరిస్థితులు వస్తాయి. కానీ ఈ కమల పిల్లలు కనుక ఎప్పుడైనా ఎక్కడి నుంచి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం కదా. విజయవాడలో బహుశా నెక్స్ట్ మంత్, అవతల మంత్ లో ఒక మంచి కార్యక్రమం 10 మంది చేత గెట్ టుగెదర్ లాంటిది లలితా పరమేశ్వర్ ఫోటో అందరికీ అందజేయడానికి వస్తున్నాను. వచ్చి తప్పకుండా రండి. మీకు మంచి మాటలు అనేవి ఆ రోజు చెప్తాను. ఆ మాటలు వినడానికి ముఖ్యంగా కమల పిల్లల విషయాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందు కానీ శుభం. గురుగారు, గ్రహ సంచారాల వివరాలు తెలియజేస్తున్నారు. ఇక మనం కొంచెం కాసేపు మాట్లాడుకున్నాం. సమయం కూడా అయిపోతుంది. తొందరగా వెళ్ళేసి కొంచెం అల్పాహారం కూడా తీసుకుంటే బాగుంటుంది. ఆకలి అవుతుంది. ఇక ఈ నెలలోనే మనకు ప్రత్యేక శనికుజ సంఘర్షణ చాలా ఎక్కువగా ఉంది. ఆ శనికుజ సంఘర్షణ ఎక్కువగా ఉండబట్టే అనేక దేశాలపైన, 100 దేశాల మీద హ్యాకింగ్ జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్స్ వెలికిపోతున్నాయి అన్నమాట. అంటే ఇది ఈ ప్రకారంగా శనికుజ సంఘర్షణ ఎలా ఉంటుందో ఒక్కోసారి ఉగ్రవాదాన్ని కూడా మితిమీరిపోతుంది. ఒక్కోసారి
రాత్రి కాలం ఎక్కడో కూడా కొంత నక్సలైట్స్ మీద వీటి మీద పోలీసు కాల్పులు, ఎన్కౌంటర్స్ ఇలాంటివి, అలాగే అగ్ని ప్రమాదాలు, దానితో మామూలు ప్రమాదాలు కాదు, ఒక్కోసారి యాక్సిడెంట్స్, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా అధికంగా ఉంటున్నాయి. ఒక్కోసారి తారాస్థాయిలో ఉన్నటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి, ఒక్కోసారి వాటిని ఊహించలేం. మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఇవన్నీ జరగడం శని కుజుల సంఘర్షణ. ఇందాక ఒక కాలర్కి శని కుజుల సంఘర్షణ వివాహానికి సంబంధించి అసలు యోగం ఉందా అని అడిగారు. కనుక ఈ శని కుజులు అనేటువంటి వారు శత్రువులు, కానీ శని మంచివాడే, కుజుడు మంచివాడే. కనుక మన ఇంట్లో కరెంటు తీగలు ఉంటాయి, 2 తీగలు. ఈ 2 తీగలు ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, ఐరన్ బాక్స్ ఉంటుంది, రెఫ్రిజిరేటర్ అన్నీ పనిచేస్తాయి. కానీ ఆ 2 తీగలు 2 కలిసి పొరపాటున కలుసుకున్నాయంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. కనుక ఈ 2 కూడా అలా ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎగిరిపోయినప్పుడు పరిస్థితి చీకటైపోతుంది. మన జీవితాలు కూడా అంతే. రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి వైవాహిక జీవితం మీద ఉంటుంది, ఒక్కోసారి సంతానం మీద ఉంటుంది, ఒక్కోసారి మరొక దాని మీద ఉంటుంది. దీనికి అనేక రకమైనటువంటి మార్గాలంటూ పరిహారాలు ఉంటున్నాయి. అంటే అన్నిటికంటే మేలైనటువంటి పరిహారం అంటూ కూడా మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం అంటూ చేయాలి. ముఖ్యంగా ఒక్కోసారి మనం భగవతిని ప్రార్థిస్తుంటాం, ఆ భగవతి మన మొర ఆలకిస్తుందా అని కూడా అనుకుంటూ ఉంటారు. మేము ఎన్నో పూజలు చేశామండి, ఎన్నో పునస్కారాలు చేశామండి అంటారు, యాగాలు చేశాము, యజ్ఞాలు చేశామని అంటారు. కానీ ఇన్ని చేసినా కూడా ఆ తల్లి మన కళ నుంచి కటాక్షించడం లేదని అనేది బాధపడేవారు కూడా ఉంటారు. వీలైనంత వరకు మనకు చిన్న ఉదాహరణ చెప్తారు. మన గంటలు కూర్చొని మేము పూజ చేశామండి అని గంటలు పూజ చేసినా ఆ గంటల్లో ఎక్కడో కొన్ని సెకండ్స్ మాత్రమే మీరు ఆ దృష్టి పెట్టి ఉంటారు. కనుక ఒక్కోసారి మేము పూజ చేసామంటే పూజ చేసినప్పుడే తలుచుకున్నారు, తర్వాత తలుచుకుంటాం. కానీ క్షణం తలుచుకునే వారు కూడా కొంతమంది ఉంటారు. ఒక్కోసారి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కొంతమంది ఆలోచనతో పాటు ఆ తల్లిని ప్రార్థించేవారు ఉంటారు. అందుకే మనం పూజా విధానంలో ఉపాసనా మార్గం అని ఉంటుంది. కొంతమంది ఉపాసించేవారు ఉంటారు, కొంతమంది నామస్మరణ చేసేవారు ఉంటారు, కొంతమంది జపం చేసేవారు ఉంటారు, కొంతమంది ధ్యానం చేసేవారు ఉంటారు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎందుకంటే నిన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం నాడు స్టూడియోలో లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఆ రోజు అదృష్ట దోషాలు ప్రోగ్రామ్ వేశారు. నేను యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ లైవ్కి రాలే. దానికి ముందు రోజున నేను బయలుదేరి కావలి వెళ్ళి కావలిలో ఒక ప్రోగ్రాం చేసి ఆధ్యాత్మిక కార్యక్రమం చేసి శంకర్ జయంతి ఉత్సవ సందర్భంగా మళ్ళా తిరిగి రావాలి. అందుకోసం పెద్ద కారు వేసుకుపోదామని అంటే ఆ షెడ్ వాడికి చెప్పాడు, ఏమండి మేడే వచ్చింది, సండే వచ్చింది, తర్వాత మేడే వచ్చింది, కనుక ఒక 3 days పడుతుంది సర్వీసింగ్ పూర్తయిన తర్వాత అని. ఇంకా చిన్న కారు వేసుకుని పోవాలి. నా శ్రీమతి అన్నది ఆ చిన్న కారులో పోయేదానికంటే హాయిగా బస్సులో పోన్నది. నేను చిన్న కారులో పోతాను అన్నా. ముందుగా మాట్లాడేశాను, అది ఎక్కడన్నా ఆగిపోతే ఏం చేస్తావంది. ఆగిపోతే నేను చేసేది కాదు, ఆ తల్లి చూస్తుంది అన్న. అందువల్ల ఆ తల్లి ఎలా చూస్తుంది ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకున్నారు కదా. మరి ఎట్లా రేపటి కార్యక్రమంలో తప్పకుండా మనం ఆ తల్లిని ఎలా ప్రార్థిస్తామో, ఆ తల్లి ఏ విధంగా మనం రక్షిస్తుంటుంది కూడా మన రేపు పరిహారాలు కూడా చెప్పుకుంటూ ఒక చిన్న విషయం చెప్తాను. వాస్తవంగా అయితే కారు మధ్యలో ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయిందంటే కోదాడ సూర్యాపేట మధ్యలో కారు ఆగిపోయింది. కారు ఆగిపోతుందని తెలుసు, కానీ ముందుగా కేవలం ఒక 1/2 లీటర్ 1/4 లీటర్ నీళ్లు మాత్రం ఉన్నాయి. మధ్యలో ఆగిపోదా నీళ్లు తాగితే నాకు నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. కానీ ధైర్యంగా అమ్మ ఉంది, తల్లి ఉంది, ఎక్కడైనా రక్షిస్తుంది అంటూ ముందుకు వచ్చా. మరి ఆ తర్వాత ఘట్టం తెలుసుకోవాలంటే రేపటి రోజు మనం తెలుసుకుందాము. అంటే ఎందుకు చెబుతున్నానంటే మనం ఆ అమ్మని ప్రార్థిస్తుంటే ఎక్కడో చోట మనల్ని పక్కన పెట్టేస్తుంది. అంటే ఎక్కడ కష్టాల నుంచి తీసి పక్కన పెట్టేస్తుంది. కనుక అది ఎలా ఏమిటనేది రేపటి కార్యక్రమం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గురుగారు, కాలర్స్ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి గార్గేయం కార్యక్రమం. నమస్కారం.